హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మినరల్ న్యూట్రిషన్ సంబంధించి ఒక పార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దీనికి నెక్స్ట్ వస్తున్న పార్ట్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్. ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్స్ ఏంటంటే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. చూడండి, మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ ప్రెసెంట్ ఇన్ సాయిల్ కెన్ ఎంటర్ ప్లాంట్స్ త్రూ రూట్స్. సో మాక్సిమం ప్లాంట్కి కావాల్సిన మినరల్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే సాయిల్ లోపల ఉంటాయి. సో సాయిల్ లోపల ఉండి, అంటే మినరల్స్ అన్ని సాయిల్ లోపల ఉంటే సాయిల్లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఏమవుతుందంటే ఈ మినరల్స్ అన్ని కూడా సాయిల్ ఉన్న మినరల్స్ అన్ని కూడా ఆ వాటర్లో డిజాల్వ్ అవుతాయి. కాబట్టి ఆ డిజాల్వ్ అయిన వాటర్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ ప్లాంట్ రూట్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. సో రకంగా నెక్స్ట్ ఉంది, ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 60 ఎలిమెంట్స్ ఆఫ్ ద 105 డిస్కవర్డ్ సో ఫార్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్స్. ఒక్కొక్క ప్లాంట్ లో మనకి 60 నుంచి 105 వరకు కూడా డిస్కవర్ చేయడం జరిగింది ఎలిమెంట్స్. డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే మాత్రం ప్లాంట్స్ లోపల ఉంటాయి, డిఫరెంట్ ప్లాంట్స్ లో. అయితే సమ్ ప్లాంట్ స్పీసెస్ అక్యుములేటింగ్ సెలీనియం. కొన్నిట్లో ఏమవుతుందంటే ప్లాంట్ లోపల సెలీనియం ఉంది. సమ్ అదర్స్ గోల్డ్. కొన్ని ప్లాంట్స్ లోపల గోల్డ్ కూడా ఇక్కడ ఏదైతే టెస్ట్ చేయడం కనిపిస్తుంది వీళ్ళకి. వైల్ సమ్ ప్లాంట్స్ గ్రోయింగ్ నియర్ న్యూక్లియర్ టెస్టింగ్ సైట్స్ టేక్ అప్ రేడియో యాక్టివ్ స్ట్రాన్సియం. సో మనకి ఏమో రేడియో యాక్టివ్ స్ట్రాన్సియం కూడా కొన్ని ప్లాంట్స్ లో వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడ ఏదైతే మనకి న్యూక్లియర్ టెస్టింగ్ సైట్స్ ఎక్కడైతే ఉంటాయో, సో న్యూక్లియర్ టెస్టింగ్ సైట్స్ లో అంటే ఆ ఏరియాలో పెరిగినటువంటి ప్లాంట్స్ లోపల కూడా మనకి ఏమవుతుందంటే రేడియో యాక్టివ్ స్ట్రాన్సియం కూడా ఆ లోపల వీళ్ళు ఫైండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, దీస్ ఆర్ టెక్నిక్స్ దట్ ఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ద మినరల్స్ ఈవెన్ ఎట్ ఏ వెరీ లో కాన్సన్ట్రేషన్ లో ఉన్నటువంటి వాటిని కూడా వీళ్ళు ఏంటంటే డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఎంత 10⁻⁻⁻ గ్రామ్స్ పర్ మిల్లీలీటర్ లో ఉన్నటువంటి అంత తక్కువ క్వాంటిటీని కూడా వీళ్ళైతే మాత్రం ప్లాంట్స్ లోపల వీళ్ళు డిటెక్ట్ చేయగలుగుతున్నారు. నెక్స్ట్ చూడండి, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఆల్ ద డైవర్స్ మినరల్స్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఏ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ సెలీనియం యాజ్ మెన్షన్డ్ అబోవ్. అలా మన పైన మెన్షన్ చేయడం జరిగింది ఏవైతే గోల్డ్ కూడా ప్లాంట్స్ లోపల ఉంటాయని, అలాగే మనకి సెలీనియం కూడా ప్లాంట్ లోపల ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా డిటెక్ట్ చేశారు. ఆర్ రియల్లీ నెసరీ ఫర్ ప్లాంట్స్. నిజంగా ఇవన్నీ కూడా ప్లాంట్కి అవసరమా అంటే అక్యుములేట్ అయినాయి, అంటే సాయిల్లో ఉన్నాయి కాబట్టి ప్లాంట్ లోపలికి త్రూ వాటర్ ద్వారా లోపలికి వెళ్ళినాయి ప్లాంట్ బాడీలోకి. మరి ఎన్ని రకాల లోపలికి అన్ని రకాలు కూడా ప్లాంట్స్ అవసరమేనా, అన్ని రకాల ఎలిమెంట్స్ ని ప్లాంట్ యూజ్ చేసుకుంటుందా అని ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, హౌ డు వీ డిటెక్ట్ వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్ అండ్ వాట్ ఈజ్ నాట్. సో మనం ఏ విధంగా డిటెక్ట్ చేస్తాం, ఏ ప్లాంట్ ఏ ఎలిమెంట్ ఎసెన్షియల్ ఉంది, ఏ న్యూట్రియంట్ ఎసెన్షియల్, ఏ న్యూట్రియంట్ నాన్ ఎసెన్షియల్ కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. సో ఏ విధంగా చేస్తాం? సో క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ అయితే మాత్రం ఇక్కడ 100% యూజ్ చేయడం జరుగుతుంది. హైడ్రోఫోనిక్ సొల్యూషన్ ని, అంటే ఇక్కడ మనకి వాటర్ లో డిఫరెంట్ న్యూట్రియన్స్ ని యాడ్ చేస్తూ రిమూవ్ చేస్తూ అది ఉండడం వల్ల ప్లాంట్ కి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంది, సో అది లేకపోతే ఎటువంటి డిసీజెస్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళు డిటెక్ట్ చేయడం అయితే మాత్రం అవుతుంది. కాబట్టి క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ చూసుకుంటే ద క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ గివెన్ బిలో. కింద ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకుని అది ఎసెన్షియల్ ఎలిమెంటా నాట్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చూద్దాం, ఫస్ట్ వన్, ఏ ద ఎలిమెంట్ మస్ట్ బి అబ్సల్యూట్లీ నెసరీ ఫర్ సపోర్టింగ్ నార్మల్ గ్రోత్ అండ్ రిప్రొడక్షన్. సో ఏవైతే ప్లాంట్ నార్మల్ గా గ్రోత్ అవడానికి రిప్రొడక్షన్ జరగడానికి కంపల్సరీగా ఎలిమెంట్ అనేది కావాలి, నెసరీ ఉంటుంది. ఇన్ కేస్ అది లేకపోతే ప్లాంట్ గ్రోత్ లో కానీ రిప్రొడక్షన్ కానీ కంపల్సరీగా ఏదైనా ప్రాబ్లం వస్తే సో అటువంటి దాన్ని మనం అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ కింద అయితే మాత్రం మనం చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ యాబ్సెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ద ప్లాంట్ డు నాట్ కంప్లీట్ ద లైఫ్ సైకిల్ ఆర్ సెట్ ద సీడ్స్. ఇన్ కేస్ ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్ కానీ అబ్సెంట్ అయితే సాయిల్లో ఎసెన్షియల్ ఎలిమెంట్ కానీ లేకపోతే మనకి దాని తాలూకు లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వదు. అలాగే ఏమవుతుందంటే సీడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరగదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఒక ఎలిమెంట్ అవసరం అని ఎలా చెప్తాం అంటే ఆ ఎలిమెంట్ కానీ ఇన్ కేసు లేకపోతే ప్లాంట్ తాలూకు గ్రోత్ నార్మల్గా ఉండకూడదు, రిప్రొడక్షన్ కూడా నార్మల్గా జరగకూడదు. అదేవిధంగా మనకి అంటే దాని యొక్క లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్ అవ్వదు. అంటే కంపల్సరీ అండి ద అబ్సెన్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద ప్లాంట్స్ లో కానీ ఎలిమెంట్ కానీ అబ్సెంట్ అయితే డు నాట్ కంప్లీట్ ద లైఫ్ సైకిల్, దాని లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వదు, సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. అటువంటి వాటిని మనం అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కింద అయితే మాత్రం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ చూద్దాం, ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మస్ట్ బి స్పెసిఫిక్ అండ్ నాట్ రీప్లేసబుల్ బై అనదర్ ఎలిమెంట్. ఇది స్పెసిఫిక్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం లేకపోతే పొటాషియం యాడ్ చేస్తే ప్రాబ్లం లేదు అనుకుంటే అది ఎసెన్షియల్ ఎలిమెంట్ అవ్వదు. కాబట్టి ప్రతిదానికి కూడా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్ కానీ అక్కడ న్యూట్రియంట్ కానీ లేకపోతే సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఇంకొక దానికి ఆల్టర్నేట్ ఉండకూడదు, అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ అదర్ వర్డ్స్, డెఫిషియన్సీ ఆఫ్ ఎనీ వన్ ఎలిమెంట్
కెనాట్ బి మెట్ బై సప్లైయింగ్ ఫ్రమ్ సమ్ అదర్ ఎలిమెంట్. ఇన్ కేసు ఒక ఎలిమెంట్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని ఆ డెఫిషియన్సీ సిమ్టమ్స్ రిమూవ్ చేయడం కోసం వేరే వాటిని సప్లై చేస్తే సరే ఆ రకంగా అది జరగకూడదు. అటువంటి వాటిని మనం ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్ కింద అయితే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ద ఎలిమెంట్ మస్ట్ బి డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెటబాలిజమ్స్ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్ తాలూకు మెటబాలిజం లో కూడా అవి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఇటువంటి వాటిని ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాటిని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కి వీళ్ళు ఏంటంటే కన్సిడర్ చెయ్యరు. సో ఆ రకంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఒక 3 అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ హైడ్రోఫోనిక్స్ ఏ విధంగా జరుగుతుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఏదో రిజర్వాయర్ లో దాన్ని పెట్టారు ఇక్కడ. అంటే ఏదైతే న్యూట్రిన్ సొల్యూషన్ అంతా కూడా వచ్చి ఇందులో పడుతుంది. ఇక్కడ ఒక పంప్ పెట్టారు. పంపుతో ఏమవుతుంది, ఇటువైపు నుండి ఈ పైప్ లోకి ఈ మినరల్ ఏదైతే మనం యాడ్ చేసిన సొల్యూషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ఇందులో పడుతుంది వాటర్. మళ్ళీ దీన్ని ఏం చేస్తుంది, పంపు మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తుంది. సో ఈ ప్లాంట్లు అనేవి ఏమవుతున్నాయి, వీటి తాలూకు రూట్ అంతా కూడా ఈ సొల్యూషన్ లో ములిగేలా ఉంటాయి. ఆ రకంగా ఎప్పుడు అవుతుందంటే ఈ ప్లాంట్స్ అని కూడా మినరల్స్ ని కూడా తీసుకొని అవి గ్రో అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇక్కడ ఈ టెక్నిక్ అనేది హైడ్రోఫోనిక్స్ టెక్నిక్ అనేది ఈ రకంగా ఇక్కడ జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.